నిజానికి కొన్ని మన ఆచారాలు ఇతరులను ఇబ్బంది పెట్టడానికా అన్నట్టుగా ఉంటాయి. ఇతరులనే కాదు, పర్యావరణాన్ని కూడా ఇబ్బంది పెట్టేటట్టు ఉంటాయి. మొన్న మన గుడిలో ఒకతను పెద్ద దీపం వెలిగించేసి తులసి మొక్క ముందు పెట్టాడయ్యా. మొత్తం తులసి మొక్క అంతా కాలిపోయింది. సో కొన్ని కొన్ని సందర్భాలు, కొన్ని ఆచారాలు ఎవరో చెప్పారట, ఎక్కడ దీపం ఇట్లా వెలిగిస్తే మంచిది శివరాత్రి రోజని. ఆ వెలిగించి తెచ్చి ఇక్కడ పెట్టాడు, తులసి మొక్క దగ్గర పెట్టి. ఏది ఈ మధ్యన ఈ పిచ్చి ఒకటి వచ్చింది కదా, కోటి దీపం ఒత్తులని, లక్ష దీపాల ఒత్తులని వెలిగించడం. కొన్ని కొన్ని ఆచారాలు ఎంత మూఢత్వానికి తీసుకెళ్ళిపోతున్నాయో చెప్పలేము. మొక్కంతా కాలిపోయింది. అలాగే కొంతమందికి కొన్ని ఇలాంటి అలవాట్లు ఉంటుంటాయి. అవి మంచివే కావచ్చు, కానీ వాటి వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టడం మాత్రం మంచిది కాదు. మేము చదువుకుంటూ ఉన్నప్పుడు నేను మా మిత్రుడు కలిసి ఒకసారి పొరుగురులోని ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళాం. ఇది మాస్టర్ చెప్పిన మాట. నాతో పాటు వచ్చిన నా మిత్రుడికి తెల్లవారుజాము లేచి స్నానం చేసి రుద్రాభిషేకం చేసుకునే అలవాటు ఉంది. ఇంకేముంది, వాడు తెల్లవారుజామున లేచి హడావుడి చేస్తూ తలస్నానం చేసి నట్టింట్లో జానడు అంగవస్త్రం కట్టుకుని రుద్రాభిషేకం ప్రారంభించాడు. ఇక ఇంట్లో వాళ్ళు యాతన అంతా ఇంత కాదు. వాడి రుద్రాభిషేకం పూర్తయ్యే వరకు ఏ గదిలో ఉన్న వాళ్ళు ఆ గదిలో దిగ్బంధంలో ఉండవలసి వచ్చింది. మా వాడి దృష్టిలో అది మంచి అలవాటు కావచ్చు, కానీ మనం మరొక ఇంటికి వెళ్ళినప్పుడు అలవాట్ల పేరిట వాళ్ళని ఇబ్బంది పెట్టి విసిగించడం నాకు మాత్రం నచ్చల. ఇంకొక చోటనే కాదు, మన ఇంట్లో కూడా మన వల్ల నలుగురికి సుఖం కలగాలి, కానీ ఇబ్బంది కలిగితే మన ఆధ్యాత్మికత ఏమిటి? తాను సుఖపడుతూ 10 మందిని సుఖపెట్టేవాడే నిజమైన ఆధ్యాత్మికుడు. తాను చేసే మంచిని మానుకోకూడదు. అలా అని ఆ మంచి పేరు చెప్పి ఇతరులను ఇబ్బంది పెట్టనకూడదు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మనం అనుకున్నట్టు మనం ఉండగలగాలి. ఈ నిపుణతను గురించి చెబుతూనే యోగ కర్మ సుఖౌసలం అన్నాడు కృష్ణుడు. మన ప్రవర్తన నిజంగా సరి అయిందైతే మన పరిసరాలు అప్రయత్నంగా ఆకర్షింపబడతాయి. కృష్ణుని వేణునాదానికి బృందావనం పులకించినట్టుగా మన సాన్నిధ్యంతో మన పరిసరాలు కూడా ఆనందిస్తాయి. కొందరు తాము పండితులం అనుకుని వేదాలు ఉపనిషత్తులు మొదలైనవి చదివి వేదాలు మనం అనుకున్నంత గొప్పవి కావని, పూర్వం ఎప్పుడో పాతరాతి జనులు ప్రాకృత జనులు పాడుకున్న పాటలని, వాటికి పెద్ద అర్థాలేమీ లేవని, వాళ్ళు గాలిని నీటిని నిప్పుని అన్నింటినీ దేవతలుగా భావించి స్తోత్రాలు పాడారని నోటుకొచ్చినట్టు పేల్తూ ఉంటారు. ఒక చిన్న కామన్ సెన్స్ పాయింట్ చెప్తాను వినండి. ఏ శాస్త్రమైనా సొంతంగా చదువుకుంటే బోధపడుతుందా? నాకు ఏబిసిడీలు వచ్చు కదా అని ఏ ఇంజనీరింగ్ పుస్తకమో చదివి సొంతంగా వ్యాఖ్యానం చేస్తే సరిపోతుందా? ఇంజనీరింగ్ పుస్తకం చదవాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు లెక్చరర్ల దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నేర్చుకోవాలి. లేదా ఆ ఇంజనీరింగ్ తెలిసిన వారిని ఎవరినన్నా కాళ్ళు పట్టుకోవాలి. ఒక ఇంజనీరింగ్ పుస్తకం అర్థం కావాలంటేనే ఇంత కథ ఉంటే, మరి వేదాలు ఉపనిషత్తులు సొంతంగా చదువుకుని తగుదునమ్మా అని వ్యాఖ్యానిస్తే ఎలా కుదురుతుంది? ఏ సబ్జెక్టుకైనా దాన్ని వాళ్ళు అని కొంతమంది ఉంటారు. వాళ్లను శరణు వేడి వాళ్లకు శుశ్రూష చేసి ఆ సబ్జెక్టు నేర్చుకోవాలి. సాధన లేకుండా తొందరపడి మాట్లాడడం వల్ల పిల్లకాయతనాన్ని తెలియజేస్తుంది. రామాయణ మహాభారతాలు జరిగాయా లేదా అని కొందరికి అనుమానం. అవి ఈ మధ్యనే జరిగాయని కొందరి నమ్మకం. వేదవ్యాసుడు ఒక్కడే భారత భాగవతాలు పురాణాలన్నీ వ్రాయలేదని, అలాంటి గ్రంథాలను వ్రాసేవాళ్ళందరినీ వ్యాసుడని పిలిచారని కొందరు పుట్టించిన సిద్ధాంతం. జరిగాయో జరగలేదో నమ్మిన వాళ్ళు చూడలేదు, నమ్మని వాళ్ళు చూడలేదు. పుస్తకాలు వ్రాసిన వాళ్ళు జరిగిందని చెప్పినప్పుడు కాదనడానికి మనమెవరం? ఎప్పుడు జరిగాయో కూడా ఆ పుస్తకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఇక వ్యాసుడు ఒకడా ఎక్కువ మందా అని ప్రశ్న. పోని వ్యాసుడు కాదు, నేను వ్రాసాననుకోండి, ఏమిటి అభ్యంతరం? ఎవరు చెప్పారో ముఖ్యమా, ఏమి చెప్పారో ముఖ్యమా? ఆ గ్రంథాలు మనకిస్తున్న సందేశం ముఖ్యమా, మిగిలిన వివరాలు ముఖ్యమా? జరిగాయా లేదా, నిజంగా ఎవరు వ్రాశారు, వ్యాసుడా కాదా అని ఆలోచిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం, దప్పిక వేస్తున్నవాడు ఈ నూతిని ఎవడు తవ్వాడో ఎప్పుడు తవ్వాడో తెలిస్తే గాని మంచినీళ్ళు తాగనని కూర్చోవడం లాంటిది. తాగకపోతే వీడే పోతాడు, నూతికేం నష్టం? భారత రామాయణాల సంగతి కూడా అంతే. వాటిలో చెప్పబడిన మంచి విషయాలు ఆచరిస్తే సుఖపడతాం, లేకపోతే ఎప్పటిలాగానే దుఃఖపడుతూనే ఉంటాం. సుఖపడాలా దుఃఖపడాలా అన్నది మనం నిర్ణయించుకోవాలి. కొద్దిమంది వీటికి సంబంధించిన సందేహాలను పెంచుకొని దుఃఖిస్తూ ఉంటారు. 199 మంది ఈ పవిత్ర గ్రంథాలు ఇస్తున్న సందేశాన్ని
స్వీకరించి తరిస్తున్నారు కదా.